సార్లు చాలామందికి చెప్పినటువంటి ఒక జరిగిన సంఘటన చెప్తాను. హౌ ఏ మదర్ షుడ్ బి. ఇది నిన్న కూడా చెప్పాను, ఆయనే చెప్తున్నాను. ఏంటంటే అది హార్ట్ టచింగ్ విషయం. స్కూల్ నుంచో పిల్లోడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే ఏం నాన్న అంటే, వాడు నన్ను స్కూల్లో అందరూ ఎగతాళి చేశారు అంటే ఏమైంది నాన్న అని అడిగిందమ్మ. అంటే నువ్వేమవుతావు అని అడిగారు. ఒక్కొక్కరు డాక్టర్ అని, లాయర్ అని, ఇంజనీర్ అని చెప్పారు. నేను గుర్రబగ్గి తోలుతానని చెప్పాను అని చెప్పాడు. అలా చెప్తే అందరూ నవ్వారమ్మా, అందుకే బాధగా ఉందని ఏడుస్తున్నాడు. మామూలు అమ్మాయి ఉంటే ఏం చేసేది? వేదమని గుర్రబండి తోలుతాంట, గుర్రబండి అని తిట్టుండేది. కానీ ఈవిడ గొప్ప తల్లి ఏమందంటే, ఆ పిల్లోడి కాళ్ళు చేతులు కడిగి ముఖం నీళ్ళతో తుడిచి, కన్నీరు తుడిచి, వాడిని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత చూపించి, భగవద్గీత మీద ఉండేటువంటి గుర్రాలు తోలుతున్న కృష్ణుని చూపించి, నాన్న ఈయన కూడా డ్రైవరే, నువ్వు కూడా ఆయన 4 గుర్రాలు ఉండే బండి తోలేరు, నువ్వు కూడా గుర్రబండి తోలాలి. ఇలా గుర్రబండి తోలే కృష్ణుడు ఏం చెప్పాడో ఆ భగవద్గీత లోకానికి చెప్పాలి అని చెప్పింది. అతనే వివేకానందుడయ్యాడు. అర్థమైందమ్మా? కాబట్టి లోకానికి కావాల్సింది అలాంటి తల్లులే.